వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్స్తామని గత ప్రభుత్వాలన్నీ కూడా మోసం చేశాయి. ఎస్టీలకు వాల్మీకులను ఎస్టీలో చేర్చలేదనేటువంటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈరోజు కర్నూలు నగరంలో వాల్మీకి సోదరులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి? ఈరోజు కర్నూలు నగరంలో వాల్మీకి బోయల ఆధ్వర్యంలో జరుగుతున్న వాల్మీకి యువగర్జన కార్యక్రమము ప్రధాన ఉద్దేశము, గత కొన్ని సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాల్మీకి బోయ సామాజిక వర్గానికి ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి పూర్తిగా వంచే కార్యక్రమము చేస్తున్నారు. అందులో భాగంగానే 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పూర్తిగా ఈ హామీని విస్మరించి అన్యాయం చేసే కార్యక్రమం చేశారు. వాల్మీకి బోయ సోదరుల్ని ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు జరిగే పోరాటంలో బీసీవై పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈ ఎస్టీ జాబితాలో చేర్చాలనే అంశము పార్టీ ఆవిర్భావం రోజే స్పష్టంగా ప్రకటించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అవసరమైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని, అతి తొందరలో వాల్మీకి బోయ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వెంటనే ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ రాజకీయం కోసమే కేవలం ఈ వాల్మీకులు వాడుకుంటున్నారని వార్త. ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. ఇది కేవలము రాజకీయ లబ్ధి కోసం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన పార్టీలు అన్ని రకాలుగా ఈ వర్గాలకి హామీలు ఇచ్చి వంచన చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా రాయలసీమలో లక్షలాది కుటుంబాలున్న వాల్మీకి బోయ సోదరులకు ఎస్టీ జాబితాలో చేర్చిన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని రకాలుగా ముందుకు నడిచే కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలిసినా కేవలం తన రాజకీయ లబ్ధి కోసం ఈరోజు వంచే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ పోరాటానికి బీసీవై పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. యువసేన నాయకులందరూ కలిసి బీసీవై బోడే రామచంద్ర చెప్తున్నారు, ఎస్టీ జాబితాలో చేర్చేందుకు వాల్మీకులంతా ఏకమైతాం, దానికోసం పోరాడతామంటున్నారు బీసీవై సంబంధించిన బోడే ప్రసాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.